అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ ఎనాలిస్ట్, న్యూస్ ఛానల్ శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాలం. ఇప్పుడు ప్రతి ఒళ్ళు విమర్శించడం కాదు, అభివృద్ధి ఏమి చేసిన అనేది ముందు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు టోటల్గా ఏంటంటే ఏదైనా జరిగితేనే పాత లోపం అంటున్నారు, ఏదైనా మంచి జరిగితేనే మేమంటున్నారు. ఆ విధంగా కాదు. నెహ్రూ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోగడ ప్రతిపక్షాలను కూడా గౌరవం ఇచ్చి మాట్లాడి చాలా ఉందాధరంగా మాట్లాడాడు. ఆ విధంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తున్నా అన్నారు, ఇప్పుడు వరకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకోటి డబుల్ బెడ్రూమ్ లోగడ ఇచ్చిన వాళ్ళకి ఆ ఊళ్ళని క్లోజ్ చేసి కొత్తగా ఫ్రెష్ వాళ్ళకి మొత్తం మళ్ళీ రిక్రూట్ గ్రామ సభల ద్వారా నిర్ణయం చేయాల్సిన పని ఉంది. ముందు 5 లక్షల రూపాయలు అంటే 3,000 ఇవాటి వరకు రిలీజ్ చేయాలి. మళ్ళీ యాప్ అది ఇది అంటున్నారు. దీన్ని డేకిచ్చే ప్లానే కనపడుతుంది. టోటల్గా ఏంటంటే ఎవరు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అభివృద్ధి అంటే ఏమిటి? సంక్షేమంతో పాటు అభివృద్ధి అయినప్పుడే ఏదైనా ప్రభుత్వం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఏదో అప్పులు తెచ్చడంలో కనకారం కాదు. అప్పులు తెచ్చిన భారతరత్న ఎవరైనా ఇవ్వాలితే అప్పుల రత్న ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ప్రభుత్వం అప్పులు చేస్తున్నాం అంటున్నారు. అప్పులు దేనికోసం చేస్తున్నారు? అభివృద్ధి కోసం అప్పులు చేస్తే సంతోషమే. ఇవాటి వరకల్లా పాలన మీద దృష్టి పెట్టాలా. టోటల్గా ఏంటంటే ధరణి పోర్టల్ తీసి భూమాత అన్నారు. ఇవాటి వరకు భూమాతను ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇళ్ళ విషయం కూడా ఇది ఉండాలా. ఇంకోటి అంటే ప్రభుత్వం విమర్శన ఇది చేస్తున్నారు తప్ప సమన్వయ లోపం టోటల్గా కనపడుతున్న పరిస్థితి కూడా. ఇప్పుడు చాలా చోట్ల ఏమిటంటే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ప్రతి నియోజకవర్గానికి 2 రూమర్ ఉంది. కొన్ని చోట్ల అయితే ఈ మధ్య నేను ఒక రచ్చబండలు ఎంక్వైరీ చేస్తే ఊరికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఊరికి ఎమ్మెల్యే ఏది ఉండాలి. టోటల్గా సార్ అన్ని పార్టీలు ఉండాలి, డెవలప్ కావాలి. కానీ అభివృద్ధి విషయంలో టోటల్గా అందరూ ఆలోచించాల్సిన పని ఏంటంటే రాజకీయాలు విమర్శించడం కాదు. మొత్తం మీద అభివృద్ధి అనేది ఆ విధంగా ఉండాలి. ఊరికి ఇప్పుడు ఈ పాలనలో ఏంటంటే ఊళ్ళలో ఎమ్మెల్యేలు ఎక్కువ అయినారనేది పెద్ద రూమర్ కింద ఉంది. అది కూడా ఆలోచించాలి మీ ద్వారా కోరుకుంటూ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ కూడా ప్రభుత్వం నీటిపారుదల శాఖ మీద ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టింది, దాని గురించి శ్వేతపత్రం విడుదల చేయాలి. కొత్త వాటిని ఎంత చేశారనేది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు గత సంవత్సరం నుంచి తీసుకొచ్చిన అప్పులు మీద నుంచి పెట్టిన ఖర్చును కూడా శ్వేతపత్రం విడుదల చేయాలా. పారదర్శకంగా ఉండాలి. పారదర్శకంగా ఉండాలా, జవాబుదారీగా ఉండాలా. ఇంకోటి సమాచార హక్కు పెట్టారు. సమాచార హక్కు చట్టం అసలు 100 పిటిషన్లు పెడితే వాటికి కూడా సమాధానం లేదు. లోగడ ఉండే వివరాలన్నీ మరి ఎందుకు పెట్టినట్టు 24 సంవత్సరాల కింద పెట్టారు సమాచార హక్కు చట్టం. జవాబుదారితనం వాటికి కూడా లేదు. అకౌంటబిలిటీ లేదు. సమాచార హక్కు చట్టం సమాచారం ఇవ్వటం కనపట్లేదు. ట్రాన్స్పరెంట్లీ కదా అంటే కనీసం పారదర్శకత కూడా చూపించట్లేదు ప్రభుత్వం. వీటి మూలాన చేయాలని కోరుకుంటూ ఇట్లా మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.